న్యూ ఇయర్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ యొక్క రెజల్యూషన్స్ ఏంటో యూత్తో కనుక్కొని మాట్లాడదాం. హాయ్, హాయ్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుండి? నేను బాలాజీ, జేఎన్టీయూ నుండి. అవునా, న్యూ ఇయర్ యొక్క రెజల్యూషన్ ఏంటి మీది? అంటే ఇప్పటి నుంచి కొంచెం మంచిగా ఉందామని థింక్. అంటే ఇన్ని రోజులు మంచిగా లేవా? అంటే ఇన్ని రోజులు కూడా మంచిగా ఉన్నా, ఇప్పటి నుంచి దీనికంటే కొంచెం మంచిగా బెటర్. సరే, 2023లో నీ సాడెస్ట్ పార్ట్ ఏంటి? సాడెస్ట్ పార్ట్ అంటే అదేం లేదండి. సాడెస్ట్ పార్ట్ అంటే ఇక బెస్ట్ కాలేజ్ రాలే, అది ఎంసెట్లో బెస్ట్ కాలేజ్ రాలే అంతే. సో హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటి? ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి సాడ్ ఎందుకులే, కానీ హ్యాపీయెస్ట్ పార్ట్. హ్యాపీయెస్ట్ పార్ట్ అంటే ఏముందండి, ఇక ప్రతి మూమెంట్ హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్తో తిరగడం, జాలీ చేయడం అంతే. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం? కొంచెం మంచిగా ఫ్రెండ్స్తో నైట్ అవుట్స్ అంతే. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫ్రెండ్ ఉన్నారు. హాయ్ అండి, హాయ్, మీ పేరు, మీరు ఎక్కడి నుండి? నా పేరు భగీరథ్. నేను ఓల్డ్ సిటీ చార్మినార్ నుంచి. న్యూ ఇయర్ యొక్క రెజల్యూషన్ ఏంటి మీది? నేను గోల్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, మీ బెస్ట్ పార్ట్ ఏంటి 2023లో? సలార్ కమ్బ్యాక్. ప్రభాస్ అన్న పెద్ద ఫ్యాన్ని. అలా ఒక ప్రభాస్ అన్న చాలా రోజుల తర్వాత సలార్ కమ్బ్యాక్ ఇచ్చిండు. ఇవాళ మూవీ ఇచ్చిన మైండ్ మొత్తం కన్ఫ్యూజ్లో ఉంది. సెలబ్రేషన్స్ అనేది న్యూ ఇయర్ది స్టార్ట్ అయిపోయింది. సో సెలబ్రేషన్స్లో భాగంగా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్? బేసిక్లీ మా డాడీ బాగా షెట్. మేము ఎవ్రీ న్యూ ఇయర్కి తిరుపతికి వెళ్తాం. అలా దేవుని దయలో వెళ్ళిపోతాం అంతే, మాయలో. ఈ ఇయర్ కూడా అంతేనా? అంతే, తిరుపతి. ఓకే, మీ పేరు, మీరు ఎక్కడి నుండి? నా పేరు సాయి వినాయక్ అండి. నేను మీ అప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఓకే, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? నేను న్యూ ఇయర్కి పెద్ద ఏం లేదండి. స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి వాటికి దగ్గరికి వెళ్ళకుండా వదిలేద్దాం అనుకుంటున్నాను. 2023లో సాడెస్ట్ పార్ట్ ఏంటి? నా బ్రేకప్ అక్క. తర్వాత ఇంకా కాలేజ్ రాలే అంతే, ఎంసెట్. ఓకే, లవ్ స్టోరీ అంటున్నా కాబట్టి ఆ పిల్ల నిన్ను మోసం చేసిందా, నువ్వు ఆమెను మోసం చేసావా? ఒక విధంగా చూసుకుంటే నేనే వీపీ అయ్యాను. ఇంకా చెప్పుకోలేను, అదంతా బాధ అనిపిస్తుంది. ఇంకా హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటి? నేను మా ఫ్రెండ్స్తో కలవడం ఎంసెట్ రాకపోయినా వీళ్ళతో కలిసిన ఒక ఎంజాయ్మెంట్. ఇప్పుడు తిరుగుతున్నాను, ఆనందం నాకుంది ఇప్పుడు ప్రస్తుతానికి. మీ ఫ్రెండ్స్ గురించి ఒక మంచి మాట. వాళ్ళు డైమండ్స్ అండి, దొరకరు, చాలా రేర్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరు, మీరు ఎక్కడి నుండి? వరుణ్, కేపీహెచ్పి. అవునా, 2023 అనేది ఎండ్ అయిపోతుంది. సో అందులో మీ సాడెస్ట్ పార్ట్ ఏంటి? చిన్నప్పటి నుంచి ఒక్క పిల్ల కూడా వస్తలేదు బ్రో. సింగిల్ కష్టాలు అంటారా? సింగిల్ కాదు, కరువు బాపతి ఈడ. మొత్తానికి గతి లేక వస్తున్నాం ఈడ. ఓకే, హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటి మరి? హ్యాపీయెస్ట్ మొన్ననే ఒక పిల్ల ప్రపోజ్ చేసి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మీరు లాస్ట్ ఇయర్ ఎట్లా చేసుకున్నారు? ఈ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటారు? లాస్ట్ ఇయర్ అయితే ఫ్రెండ్స్ తోటే చేసుకున్నాం, ఇయర్ కూడా ఫ్రెండ్స్ తోటే చేసుకున్నాం ప్లానింగ్. సో సెలబ్రేషన్స్ ఎట్లా అంటే ఇంక అంతేనా, ఫ్రెండ్సేనా? ఫ్రెండ్సే కదండి, దేనికైనా. హాయ్, మీ పేరు, వెంకట్. మీరు ఎక్కడి నుండి? సుచిత్ర. ఓకే, 2023 అనేది ఎండింగ్ అయిపోతుంది కాబట్టి మీ సాడెస్ట్ పార్ట్ ఏంటి? సాడెస్ట్ పార్ట్ ఆదిపురుష్ ఎందుకు వచ్చింది, మస్తు ఏడుపు వచ్చింది చూడగానే, అదే సాడెస్ట్ పార్ట్. హ్యాపీయెస్ట్ పార్ట్? సాలార్. ఓకే, 2023 అనేది 31st నైట్ అనేది సెలబ్రేషన్ అనేది చేస్తూ ఉంటారు అందరూ. అందులో భాగంగా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్ని? ఏం లేదు, ఇంట్లో పడుకోవాలి, పొద్దున్న లేవాలి, అంతే. ఏముండదు న్యూ ఇయర్ అంటేనే, ఏముండదు కదా న్యూ ఇయర్లో, అంతే. షాపింగ్ అలాంటివి ఏం చేయలేదా? షాపింగ్ నా బర్త్డే కాదు కదా, నా బర్త్డే కాదు, షాపింగ్ ఏం లేదు అలా. ఓకే, న్యూ ఇయర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? న్యూ ఇయర్ మీద ఒపీనియన్ అంటే ఇయర్స్ మారుతాయి అంతే, ఇంకేం లేదు. హాయ్, హాయ్ హాయ్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుండి? బాలాజీ, నేను జేఎన్టీయూ నుంచి. ఓకే, 2023 ఎండింగ్ వచ్చేసింది కాబట్టి సాడెస్ట్ పార్ట్ మీకు 23లో ఏదైతే ఉందో చెప్తారా? నా సాడెస్ట్ పార్ట్ అంటే ఎంసెట్ కాలేజ్ రాలేదు, సో ఇంకా అలా సాగుతూ ఇక రూట్స్ అకాడమీలో జాయిన్ అయినా. ఓకే, బట్ బాగానే ఉంది ఇప్పుడు. హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటి? హ్యాపీయెస్ట్ పార్ట్ అంటే ఇక రూట్స్లో జాయిన్ అయినందుకు ఇలాంటి ఫ్రెండ్స్ దొరికారు, అది హ్యాపీయెస్ట్ పార్ట్ అండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఎలా జరుపుకుంటారు? ఎలా జరుపుకుంటామంటే ఫ్రెండ్స్ నైట్ అవుట్స్ అంతే. నైట్ అవుట్లో ఏం చేస్తారు? ఏం చేస్తామంటే తిరుగుతామండి, ఇంకా పబ్కి వెళ్తాం అంతే. మీకు 18 years ఉన్నాయా?
18 ఇయర్స్ ఉండాలండి పబ్కి వెళ్ళాలంటే. ఓకే, సో మొత్తానికైతే ఎంజాయ్ చేస్తున్నారు అంటారు. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఫ్రెండ్షిప్ ఎండ్స్ అంటారు కానీ ఫ్రెండ్లో ఎండ్ ఉంటుంది అంటారు కదా, బట్ ఇట్ నెవర్ ఎండ్స్ అండి, అంతే.